ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. అమ్మా, అవసరం అయినప్పుడే షూట్ చేయడానికి అదేమీ సినిమా షూటింగ్ కాదు. కావాలని ఖచ్చితంగా నీకు అనుమానం రావడం కోసం ఉషా మీద వ్యక్తిగతంగా ఎవరో కక్ష తీర్చుకోవాలనుకున్నారు. ఆ వీడియోలని, ఆ ఫోటోలని నీకొచ్చిన టైంని బట్టి అనలైజ్ చేసి ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ తీస్తే ఆ ఫోటో తీసిన వాడెవడో ఖచ్చితంగా దొరుకుతాడు. మా పద్ధతిలో నిజం చెప్పిస్తే ఆ ఫోటోలు తీయమన్నదెవరో బయట పెట్టేస్తాడు. ఏం వదినా? అదే, వాడికి మా పద్ధతిలో కోటింగ్ ఇస్తే ఖచ్చితంగా ఎవరు చేయించారో చెప్పేస్తాడు కదా. ఏమంటావు వదినా? అవునవును, చెప్పేస్తాడు. ఎందుకు చెప్పడు? చూసావా హారిక, వదిన కూడా వాడు నిజం చెప్తాడనే అంటుంది. అదంతా నాకు అనవసరం రా. ఉషా నా మీద తిరగబడింది, ఎదురు సమాధానం చెప్పింది, చాలా మాటలంది. నేనెప్పటికీ ఉషని ఇంటికి రానివ్వను. అమ్మా, నిన్ను మళ్ళీ ఆ మేఘాలు మూసేస్తున్నాయి. ఒక పని చేయమ్మా, చెప్పుడు మాటలు వినడం మాని. పదహారిక, హలో మరిది గారు. ఏంటి నా మీద సెటైర్లు వేస్తున్నారు? సెటైర్లు కాదు వదిన గారు, సీరియస్గా చెప్తున్న నిజాలు. తరుణ్, నేను ఇంటి పెద్ద కోడల్ని. ఆ అహంకారంతోనే కదా చిన్న కోడలిపై నిందలు వేసి సాగనంపావు. తరుణ్, ఇలా అరిచేది ఆన్సర్ దొరకనప్పుడే. అసలు నేనెవరో నీకు తెలుసా? ఈ ఇంటి పెద్ద కోడలు అని ఇందాకే చెప్పావు కదా. అంతేకాదు, ఒక మినిస్టర్ కూతుర్ని. అవును, 5 ఏళ్ల పాటు జాబ్లో ఉండే రాజకీయ నాయకుడు మీ ఫాదర్. నేను మాత్రం 35 ఏళ్లు జాబ్లోనే ఉంటాను, పోలీస్ ఆఫీసర్గా. ఉంటే ఏం చేస్తావు? చూస్తూ ఊరుకోను. తప్పు చేశారని తెలిస్తే ఎవరైనా సరే జైల్లో వేస్తాను. నన్నే లోపలేస్తావా? నిన్నొక్కదాన్ని మాత్రమే కాదు, మధ్యలో వస్తే మీ ఫాదర్ని కూడా వదిలిపెట్టేది లేదు. ఓ, అంత మనగాడివా? నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చెయ్యి. సిల్లి, నువ్వు నన్ను గెలవలేవు. ఓడిపోతామని భయపడ్డం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం నిజమైన గెలుపవుతుంది వదినా. అసలు నిన్ను ఇలా ఏమైంది? చూసారా? మీ తమ్ముడి పొగరు నన్ను అరెస్ట్ చేస్తాడంట. ఏంట్రా ఎందుకంత పేచీ పడుతున్నారు? దేనికన్నానో మీ ఆవిడ్నే అడుగు. నీ వదిన్ని మా ఆవిడ అని అడ్రస్ చేస్తున్నావంటే నువ్వెంత మారిపోయావో అర్థం అవుతుంది. పరిస్థితులు మనుషుల్ని మార్చేస్తాయన్నయ్య, మీలాగా. రే, మా తమ్ముడు లక్ష్మణుడని నీ గురించి ఇప్పటి వరకు మీ వదినకి చెప్పేవాణ్ణిరా. అది నువ్వు రాముల్లా ఉన్నప్పుడు చెప్పాల్సిందే. చూసారా ఎలా మాట్లాడుతున్నాడో? అలా చూడ్డం వాడికి అలవాటైతే ఈ ఇంటి పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. ఈ పరిస్థితిలో ఇల్లు ఇలా ఉందంటే మీ వదినే కదా కారణం. శభాష్! ఎన్ని అనర్థాలు జరిగినా ఆవిడ్ని వెనకేసుకొస్తున్నావంటే నిన్ను చూస్తే జాలేస్తుంది. రై, మాటలు చాలు. అరవకు. ఎప్పుడైనా ఇదే గొంతుతో నీ భార్య పైన అరిచుంటే కిరణ్ అనే నా తమ్ముడు ఈ ఇంటికి దూరం అయ్యేవాడు కాదు. ఉషా అనే ఓ మంచి మరదల్ని అమ్మ బయటికి గెంటేసేది కాదు. అంటే అన్నిటికీ నేనే కారణమా? నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఇంకా అలా చూస్తారేంటి? రేయ్, నిన్ను ఏం మాట్లాడతావురా? ఏం మాట్లాడుతున్నావురా? వదినే తిడతావా? చెప్పేదే వింటావు.
ఏం తరుణ్ ఇది? ఏంటి సంజయ్ ఇది? ఏంటి అరుపులు కేకలు? ఈ ఇంటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలా ఇంటిని చూడాల్సిన పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదురా. మీ అమ్మ ప్రశాంతంగా బతకూడదా? బతకాలని మీకు లేదా? హారిక, మీ ఆయన్ని తీసుకెళ్ళు. తరుణ్, మేఘన, నువ్వలా చూస్తావే, వాణ్ణి తీసుకెళ్ళు. అసలు ఊహించలేకపోతున్నాను సంజయ్. ఇంటి పెద్ద కొడుకు పగలు రాత్రి అనే తేడా లేకుండా కంపెనీని ఏదో ఉద్ధరించాలని ఎంతగా ప్రయత్నిస్తుంటే ఈ ఇంట్లో నీకున్న స్థానం ఇదే అని ఇంతలా నిన్ను అవమానిస్తున్నారే. ఎలా సంజయ్, ఎలా తట్టుకోగలను? ఈ మాత్రం దానికి అంతెందుకు రియాక్ట్ అవుతున్నావు? రియాక్ట్ కాక నీ చిన్న తమ్ముడు నా మీద చెయ్యెత్తాడు, ఇప్పుడు పెద్ద తమ్ముడు నీ మీద చెయ్యెత్తాడు. అది చూసి మా అత్తగారు తరుణ్ చంప పగలగొట్టకుండా ఈ నగరానికి ఏమైంది అనే సినిమా అడ్వర్టైజ్మెంట్ లాగా ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అంటూ ఏడుస్తుందే తప్ప నాకు ఇంట్లో ఉండాలంటేనే మనసు ఒప్పడం లేదు. మేఘన, ఇంతకాలం మేనేజ్ చేసి రహస్యంగా సంతకాలు పెట్టిస్తూ ఈ సామ్రాజ్యాన్ని మన సొంతం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? మొత్తం దోచేసి అందర్నీ మెడపెట్టి బయటికి గెంటేయాలని అని కాదే. కదా, నా స్వార్థం ఇండిపెండెంట్గా ఈ వ్యాపారాన్నంతా నేను హ్యాండిల్ చేయాలనుకోవడం, మనిద్దరి జాయింట్ స్వార్థం అంతా సాధించిన తర్వాత బిజినెస్ స్థాయిని 10 రెట్లు పెంచి ఇది మీ అబ్బాయి సంజయ్ అని మా అమ్మ నాన్నకి సగర్వంగా చూపించడం. ఆల్మోస్ట్ అది సాధించే చివరి క్షణంలో ఉన్నాం. ఇప్పుడు అనవసరంగా అప్సెట్ అవ్వడం అవసరమా? నీ మంచి మనసు నాకు తెలుసు సంజయ్. ఈ ప్రపంచంలో ప్రతి కొడుకు ఆస్తులు దోచుకోవాలని చూస్తాడే తప్ప అమ్మ నాన్నల్ని తన దగ్గరే ఉంచుకొని ఉద్ధరించాలని, పైగా ఆస్తిని 10 రెట్లు పెంచాలని ఆలోచించడు. నాకు తెలుసు. కానీ నిన్ను అర్థం చేసుకునే మనుషులు ఇక్కడ లేరే. రేపు ఆస్తి మన చేతికొచ్చాక అర్థం చేసుకోకేమవుతారు? కుక్కిన పేన్ల పడుండేట్టు అజమాయిషి నేను చేస్తానుగా.